శివాజీ గురువు దాదాజీ కాండ్దేవ్ మరణం శివాజీ మనసును కలిచివేసింది. కానీ అదే సమయంలో ధైర్యం, చాతురతతో తోరణాకోటను స్వాధీనం చేసుకొని స్వరాజ్య స్థాపన వైపు మొదటి అడుగు వేశాడు శివాజీ మహారాజ్. ఈ వీడియోలో శివాజీ గురువు ఎలా కోల్పోయారో, తోరణాకోటను ఎలా స్వాధీనం చేసుకున్నారో చూద్దాం. ఇంటి వద్ద పరిస్థితిని చూడగానే శివాజీ మనసంతా చీకటి పడిపోయింది. శివాజీ ఉపాధ్యాయుడు, నీతికథలు, ధర్మశాస్త్రం నేర్పించిన గురువు దాదాజీ కాండ్దేవ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోగం అప్పటికే బాగా ముదిరిపోయి వైద్యం చేసిన గుణం ఏమీ కనిపించడం లేదు. దాదాజీకి తాను మరణించేలోగా శివాజీని కడసారి చూడాలని కోరిక ఒకటే, ఆయనను బ్రతికించి ఉన్నది. శివాజీని చూసి చూడగానే దగ్గుతూ ఆయాసపడుతూ కష్టం మీద సాయంతో మంచం మీద నుంచి లేచి నీరసంగా లోతు నుంచి వినిపించే గొంతుతో ఇలా అన్నాడు, శివాబా, నీకోసమే నా కళ్ళు ఎదురు చూసి చూసి కాయలు కాశాయి. నేను నిన్ను చూడకుండా మరణిస్తానేమోనని తల్లడిల్లిపోయాను. నిన్ను చూశాక నా ఆత్మ శాంతించి నిన్నిక నిశ్చితంగా శ్రీరామ పాదాల వద్దకు చేరుకుంటాను అని అనగానే శివాజీ కళ్ళు జడివార కుడిచినట్టు కన్నీళ్లు కార్చాయి. మోకాల మీద వంగి శివాజీ, గురుదేవా, నేను వచ్చానుగా, మీకేమీ కాదు, తిరిగి ఆరోగ్యవంతులవుతాను. నేను అమ్మ శతవిధాలా ప్రయత్నించి ఎలాగైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాం అని అంటున్న శివాజీని దాదాజీ కాండ్దేవ్ కౌగిలించుకొని, శివాబా, నేను బ్రతుకుతానని ఆశపడటం లేదు. నా జీవితాశయం నిన్ను చక్కని ధర్మాత్మునిగా, మహాశూరునిగా, దేశభక్తునిగా తీర్చిదిద్దాలని నేను నీ బాల్యం నుంచి శ్రమించాను. నా ఆఖరి సందేశం కూడా ఈ ఒక్కటే, నీకు ఇది అందించాలనే నా ప్రాణాలు బిగబట్టుకుని బ్రతికున్నా. నేను ఇదే నీకు అందించే ఆఖరి సందేశం. శివాబా, భగవంతుడే నీకు మార్గదర్శకుడు. నీవు ఎన్నడూ తోటి మనుషుల సలహాలపై ఆధారపడకు. భగవంతుడు నీ లోపలి నుంచే నీకు ఎటువైపు దారి చూపిస్తాడు, అలాగే నడుచుకో. నీ అదృష్టం గొప్పది. భారతీయ ఆర్షా ధర్మాన్ని, హిందూ మత సనాతన ధర్మాన్ని గౌరవించు. కష్టజీవులైన హిందూ, మరాఠా ఈ దుర్భర జీవితాల నుంచి రక్షించి పోషించే హిందూ సామ్రాజ్య స్థాపకుడు కావాలి, అవుతావు కూడా. ఆ మహాశివుడే నీకు మార్గదర్శకుడు. ఇదిగో ఈ తాటాకు తాళపత్రాల మీద నీ జాతకం రాసి ఉంచాను, భద్రం చేసి ఉంచి దాచుకో. శివాబా, నా మాటలు జాగ్రత్తగా విను. నాకు అట్టే వ్యవధి లేదు, కొద్ది క్షణాలే నాకు మిగిలి ఉన్నాయి. జీవుడు చావు బ్రతుకులను శాసించే ఆ పరమాత్మ నుంచి నాకు పిలుపు రానే వచ్చి నన్ను గౌరవంగా పంపించు అన్నాడు. ఈ జాతకం భద్రంగా దాచుకో. నా మరణాంతం నా కర్మకాండాలని, దాన ధర్మాలకని ఈ శక్తికి మించి ఖర్చులేం చేయకు. పేద ప్రజలకు భోజనం పెట్టించి 2 పూటల వేదాపారణ చేయించు. ముఖ్యంగా వేదంలోని పవమాన సూక్తం అలా అంటూ శివాజీ చేతికి జాతకం, తాళపత్ర గంధం, శివనేరి కోట తాళం చెవులు భద్రంగా అందించి ప్రశాంతంగా కన్ను మూశాడు దాదాజీ కాండ్దేవ్. దాదాజీ కాండ్దేవ్ తాత్కాలికంగా తండ్రి పోయినంతటి దుఃఖం కలిగించింది. శివాజీని పెంచి విద్యాబుద్ధులు, కథలు చెప్పి తండ్రి వలె నేర్పించిన గురువు దాదాజీ ఇక లేకపోతే ఇక తనకు దిక్కోరని బోరుగా విలపించాడు. దాని తర్వాత శివాజీ శత్రువుల ఫోర్ట్ అయిన తోరణా ఫోర్ట్ ని స్వాధీనం చేసుకోవాలని, అది ఎక్కడ ఉంటదంటే బీజాపూర్, గోల్కొండ మధ్యలో ఉన్న సహ్యాద్రి హిల్స్ ఉండేది. రామాయణ మహాభారతం చూస్తే ఈ సహ్యాద్రి పరశురామునికి నివాసస్థానంగా కనిపిస్తుంది. ఆయన రుద్రాంశతో జన్మించిన అవతార పురుషుడు. అంబ విషయంలో భీష్మునితో పోరాడి గెలవలేక సహ్యాద్రి హిల్స్ కు వచ్చి తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు రామాయణంలో శివధనస్సును విరిచిన శ్రీరామచంద్రునికి తన విష్ణు ధనస్సును బహుకరించి సహ్యాద్రి పర్వతానికి తపస్సుకు వెళ్ళాడు. సహ్యాద్రి ఎత్తైన కొండలతోనూ లోతైన లోయలతోనూ వంకర టింకరగా వైకుంఠ పాలిలోని పాముల వంటి మెలికలుగా వ్యాపించి ఉన్న పర్వత శిఖరంలే ఈ సహ్యాద్రి హిల్స్. దట్టమైన కీకారణ్యంతో ఆ అడవి ప్రాంతంలో ఎండ కూడా సరిగా పడదు. వేసవిలో కూడా చలిగా ఉండి లోయలోని పొగమంచు ఉదయసూర్యుడు మధ్యాహ్నానికి కొండ కొమ్ము దాటి ప్రసరిస్తే కాని ఎండ గాని వెచ్చదనం రాదు. ఈ అటవీ ప్రాంత నివాసులైన మావలీలు పొట్టిగా, బలిష్టంగా, పూత పోసిన ఉక్కు శరీరంగా, పూత విగ్రహాల వల్ల ఎండకి వానకి తట్టుకునే డక్కా మక్కిలు తింటూ ఉంటారు. ఇక జూన్ నెల దాటితే వర్షాలు, పగలే ఎండలేక వర్షపు ధార 3 నెలలు కురుస్తుంది. విపరీతమైన చలి, కళ్ళు కనిపించని ఏకాధారంగా వర్షం, తిండి గంజా లేకుండా ఏ విధమైన ఆహార పదార్థాలు కింద గ్రామం నుంచి కొండ మీదికి రావు. ఆవలీలు మాత్రం కుండలలో దొరికే కాయలు గింజలు తింటూ అడవి తల్లినే భవానీ మాతగా పూజిస్తూ ఉండేవారు. ఇక్కడ సహ్యాద్రిలోని మారుమూల ధారాపతంగా కురిసే వర్షం లోయలలో జలమయమై పిట్ట పురుగు కూడా కదలని దుర్భర పరిస్థితుల్లో బీజాపూర్ సైనికులు అక్కడి ఫోర్టులో చలికి వణుకుతూ, వానకు తడిస్తూ, తిండి తిప్పలు లేక తిట్టుకుంటూ బ్రతుకుతున్నారు. యుద్ధం లేదు, ఆయుధాలకు పని లేదు, ప్రేమ లేక, క్రమశిక్షణ లేక, నిద్ర ఆకలితో విసుగుపోయి కర్మ కొద్దీ కొండలలో ఉద్యోగం చేయాల్సి వచ్చిందని దేవుడా అంటూ బతుకుతున్నారు. దానికి తోడు చాలా దూరంగా ఉన్న ఈ కోటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. జీతాలు కూడా ప్రభుత్వానికి గుర్తు వచ్చినప్పుడు గుర్రాలపై, ఒంటలపై పంపేవారు. కోనలలో, కొండల్లో కుక్కుపాట్లు పడుతూ తమ జీవితాలతో విసుగుపై గడిపేవారు. పూణేకి పశ్చిమంగా ఉన్న సహ్యాద్రిలోని ఈ దుర్గాల ఆలనా పాలన లేని స్థితిలో ఉండేవి. పూణేకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఫోర్ట్, తోరణా ఫోర్ట్
అనేక కరుకురాలతో కరుకు బండలతో మొరుడుగా కట్టిన ఫోర్ట్ తోరణ ఫోర్ట్. వేసవిలో చల్లగా ఉండి రాత్రిలో చాలా చల్లగా ఉండేది. దారి చాలా ఇరుకు. పెద్ద సైన్యం కవాతు చేసుకుంటూ బ్యాండ్ వాయించుకుంటూ రావడానికి వీల్లేని సన్నటి దారి. ఇద్దరు ముగ్గురు ఒకరి వెనుక ఒకరు కోతులలా ప్రాకి ఆయాస పడుతూ ఆ ఫోర్ట్ ను చేరాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో తిండి గింజలు, కూరగాయలు, ఆహార పదార్థాలు కానీ ఏమీ దొరకవు. ఆ విసిగిపోయిన సైనికులు మంటలు వేసుకొని మంట చుట్టూ కప్పుకొని తిట్టుకుంటూ బ్రతికేవారు. వారి కత్తులక పని లేదు. చుట్టూ ఉన్న జనసామాన్యంతో సంబంధం లేదు. తోరణా ఫోర్ట్ లోని సైనికులు ఆ మైదానంలో సమావేశమై ఈ ముదనష్టం వాన తగ్గేదాకా కాళ్ళు చేతులు జాపుకొని సుష్టగా భోజనం చేసి వానలు తగ్గిన తర్వాత ప్రభుత్వానికి తెలియక ముందే ఒక్కొక్కరు మెల్లగా ఇళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. ముందుగా సేనాధిపతులు, వారి తర్వాత దండనాయకులు, తర్వాత ఎవరి అంతస్తుకు వారి గ్రామాలకు తిండి తిప్పలకు గతి లేక అక్కడ నుండి జారుకున్నారు. చివరికి కొద్ది మంది మామూలు సైనికులు మిగిలి ఉన్నారు. వాళ్ళేమి తక్కువ తిన్నది, తమ యజమానులు లేరు కదా అని వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇది తోరణా ఫోర్ట్ పరిస్థితి. శివాజీ అడవిలో తిరుగుతూ తన మావలి స్నేహితులతో ఈ ఫోర్ట్ దగ్గరికి వెళ్లి పదండి ముందుకంటూ కోటలోకి ప్రవేశించాడు. అక్కడి పరిస్థితులను పసిగట్టి ముందుగా ఆయుధాలను వశం చేసుకున్నాడు. ఆ తర్వాత తిండి గింజల ధాన్యం ఉండే ధాన్యం కుట్టమూలకు ఇలా మొత్తం అంతటా మావలిలను కాపలిగా ఉంచాడు. దానికి తోడు పైకి ఎవరైనా వస్తారని లోపలికి చేరుకునే ఇరుకైన దారికి ఇరువైపులా అడవి జాతి మావలిలను కాపలిగా పెట్టాడు. వారి చేతుల్లో బాణాలను, బల్లెంలు, ఈటలు ధరించి వాటికి కాపలిగా ఉన్నాడు. తోరణ దుర్గం కాదు, భవానీ మాత తోరణం అంటూ శివాజీ తన స్వతంత్రాన్ని తానే ప్రకటించుకున్నాడు. కొద్ది రోజులు చడి చప్పులు లేదు. కోటలోని కోశాగారంలో నుంచి అనుచరులకు డబ్బులు, మంచి వస్తువులు, వారు ఎప్పుడూ చూడని వింత వింత వస్తువులు, ఆయుధాగారం నుంచి సుశిక్షితమైన సైనికులు ఉపయోగించే అలములు, కత్తులు, డాళ్లు మావలీలకు పంచిపెట్టారు. ఇంకేం మావలీలు శివాజీ సాక్షాత్తు శివస్వరూపుడు, ఆరాధ్య దైవం అంటూ కోటలో పాగవేశారు. 4 రోజులు అలాగే గడిచిపోయాయి. ఇంతలో సైనికులు, అధికారులు తిరిగి వచ్చి ఫోర్టుపై ఎగురుతున్న కాషాయ జెండాను చూసి ఆశ్చర్యపోయారు. ముందుగా ఆశ్చర్యపోయి తర్వాత కోపం, భయం. ఢిల్లీలోని అధికారులకు ఈ విషయం తెలిస్తే తమ పదవులు ఊడిపోతాయని భావిస్తూ ఇరువైపులా ఆందోళనకర పరిస్థితిలో పడిపోయారు. చేసేది లేక అక్కడ ముస్లిం సేనాని శివాజీ అనే దుండగుడు అన్యాయంగా, అక్రమంగా, దొంగతనంగా అంటూ ఇంకా అనేక చేతనైన పదములు చేర్చి బీజాపూర్ సుల్తాన్ కి ఫిర్యాదు చేశాడు.